మిర్చి లాంటి ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నారంట. క్యాబ్‌లో డ్రైవర్‌తో పాటు ఇంకొకరు ఎవరో వచ్చి అక్కడ ఏదో తేడాగా అనిపించి వాళ్ళు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నారు. నేను నేను ఓకే చేసుకొని వెళ్ళాననమాట. రైడ్ బుక్ చేసుకొని నేను వెళ్ళాక నా ఆటోలో ఎక్కి కూర్చున్నారు. మమ్మల్ని సేఫ్‌గా రైల్వే స్టేషన్‌లో దింపేయండి, ఎక్స్ట్రా మనీ కావాలంటే అక్కడ ఇస్తాము అనేసి చెప్పింది. అప్పుడు నాకు అనిపించింది, అంటే నేను డ్రైవింగ్ బాగా చేయలేదా, ఎందుకు ఇలా అంటున్నారు వీళ్ళు అనేసి నాలో నేను అనుకుంటా డ్రైవింగ్ చేస్తా. ఓకే ఓకే అనేసి అంటే వెళ్ళాననమాట. దిగిన తర్వాత నాకు సెకండ్ ఇచ్చారనమాట. సెకండ్ ఇచ్చి థ్యాంక్ యూ, మాకు దేవుళ్ళ వచ్చినారు అనేసి అంటారు. ఎందుకబ్బా ఇలా అంటున్నారు వీళ్ళు నేను అనుకున్నానమాట. అనుకున్న తర్వాత వాళ్ళు చెప్పుకొచ్చారనమాట. మేము ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నాము, వాళ్ళు డ్రైవర్తో పాటు ఇంకొక ఆయన ఎవరు డిఫరెంట్గా ఉన్నప్పుడు మాకు భయం వేసింది, అందుకే వెంటనే ఆటో బుక్ చేసుకున్నాము, మీరు కొంచెం లేట్గా వచ్చినా మేము వెయిట్ చేస్తుంది అందుకే వెయిట్ చేసాము అనేసి అని చెప్పారనమాట. కిక్ వేరుగా ఉంటుంది కదా హార్ట్లో. మీరు దేవుళ్ళ వచ్చారనే కానీ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. గాల్లో తేలినట్టు ఆ హ్యాపీ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అంటే ఏ ఊరు ఏమో ఊరు కాని ఊరు వచ్చి వాళ్ళు భయపడి క్యాబ్ని బుక్ చేసుకొని క్యాబ్ డ్రైవర్ని చూసి భయపడిపోయేసి వాళ్ళు ఆటో బుక్ చేసుకొని నన్ను చూసి అక్కడ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి వాళ్ళు సేఫ్ అన్నంత ఫీల్ వాళ్ళకి వచ్చింది కదా, చాలా హ్యాపీ అనిపించింది. అలా చాలామంది చాలా టైమ్స్ నాకు అలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు, అమ్మాయిలు కూడా చాలామంది అలా అనుకున్నారనమాట, దేవతలా వచ్చేవారేసని. అలా వాళ్ళు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మన నుంచి ఎదుటి వాళ్ళకి ఒక ధైర్యం, ఒక హ్యాపీ, పర్లేదు మనం సేఫ్గా వెళ్ళిపోతామనే వాళ్ళలో ఒక ధైర్యం మన వాళ్ళ ఫేస్ చూస్తే వస్తుందంటే దేవుడు మన రూపంలో వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు కదా, అందుకే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎవరో ఒకరికి ఒక హెల్ప్ మనకు తెలియకుండా వాళ్ళ ధైర్యం అనే హెల్ప్ మనం ఇచ్చాం కదా, అంతే ఒక కిక్ వస్తుంది అనమాట. పైగా పెద్దగా లాంగ్ కూడా లేదు. చేపల మార్కెట్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక 3 కిలోమీటర్స్ కూడా ఉండదు అసలు. దానికే వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళంతా భయపడిపోయి అంత టెన్షన్ పడిపోయారు. కాకపోతే ఊరు కాబట్టి వాళ్ళు అలా భయపడినారేమో అని అనిపిస్తుంది నాకు.